హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ నరేష్ మౌంట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అయితే లాస్ట్ ఒక వీడియోలో 9 years మన స్వామి అన్న ఇది ఆయన ఎక్స్పీరియన్స్ బట్టి చెప్పాడు కదా. అయితే ప్రజెంట్ నేను చెప్తూనే వస్తున్నా కదా, కొత్త వాళ్ళు వచ్చేటోళ్ళు చాలా జాగ్రత్త ఇబ్బంది పడతారు వెహికల్ తీసుకోమని చెప్తున్నా కదా. అయితే ఇప్పుడు మన దగ్గర అయితే ఒక అతను అయితే ఉన్నాడు, కొత్త ఎక్స్పీరియన్స్. అంటే అతను డ్రైవింగ్లో అయితే ఎక్స్పీరియన్స్ బాగుంది, బట్ ఓలా ఊబర్ బిజినెస్ గురించి అయితే కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. అతని ఎక్స్పీరియన్స్ ఏంటో మనం అయితే తెలుసుకుందాము. మీరైతే జాగ్రత్త వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసినట్లయితే వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అన్నీ తెలుస్తాయి. ఓకే, ఇగో ఇతనే అనమాట, కొత్త వెహికల్ తీసుకున్నాడు, కొంచెం ఇబ్బంది పడుతున్నాడంట. నాకు కాల్ చేసింటే ఓకే, నీ ఎక్స్పీరియన్స్ కూడా మన ఫాలోవర్స్కి అయితే చాలా ఇంపార్టెంట్, వాళ్ళు కూడా తెలుసుకోవాలి. నేను ఆల్రెడీ చెప్తున్నా కదా. ఇప్పుడు ఇతను బిజినెస్ వెహికల్ కొత్త వెహికల్ తీసుకున్నాడంట, సిఎన్జి డీజర్ వెహికల్. ఇతని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మనం తెలుసుకుందాము. ఏం పేరు బ్రో? జగదీష్ అన్న. హాయ్ జగదీష్, ఎంత వయసు? 22 years. 22 years. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎన్ని రోజుల నుంచి ఉంది? ఎన్ని ఇయర్స్? నాది 2020 నుంచి ఉంది. 20 నుంచి. అంటే ఓలా ఊబర్ డ్రైవింగ్ 4 years నుంచి ఉంది. 4 years నుంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. వెహికల్ ఎప్పుడు తీసుకున్నారా? నేను 25th December అంటే జనవరి తీసుకున్నాను. లాస్ట్ జనవరి. జనవరిలో కొత్త వెహికల్. ఏది? డీజర్ VXI మోడల్. సిఎన్జి. ఎంత ఈఎంఐ ఎంత కట్టారు? ఈఎంఐ వచ్చేసి మంత్లీ 20,300 అన్న. 23,000. ఎంత 4 years? 4 years. డౌన్ పేమెంట్ ఎంత కట్టారు? డౌన్ పేమెంట్ వచ్చేసి 370 కట్టినా. అంటే ఇప్పుడు మీరు ఓలా ఊబర్ క్యాబ్ బిజినెస్ రాకముందు ఏం చేస్తున్నారు? నేను హోమ్ ప్లేట్ పైన డ్యూటీ చేస్తున్నాను. ఎంత ఇస్తున్నారు శాలరీ? 18,000 వస్తుండే. 18,000 వస్తుండే. ఎన్ని ఇయర్స్ చేసింది అట్లా? అది ఒక 2 years చేసిన. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఏది నీది? నా 10th చదువుకోను. ఇంకా కంప్లీట్ ఆపేసిన. 10th చదివి ఇంకా ఇంట్లో పార్సల్ బాగాలేక. ఓకే ఫైన్. ఇప్పుడు ఓలా ఊబర్ బిజినెస్ ప్రజెంట్ వెహికల్ తీసుకున్నాక అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు రావాలనిపించింది? ఎందుకు రానిపించిందంటే ఇట్లా ఎర్నింగ్ చేస్తారు కదా అన్న, ఇంత సంపాదిస్తుండో అంటే మీరు వాడే ఇది స్ట్రగుల్స్ నాకు అప్పుడు కనిపించలే. పర్లేదు కదా, ఇది మనం చేసుకుంటే ఇట్లా వెహికల్ అని వెళ్ళిపోతుంది మనకు. ఈడ వచ్చే అంటే ఇప్పుడు మామూలుగా డ్యూటీ చేస్తే డైలీ 600 అట్లా వస్తుంది కదా, అదేదో ఇందులో కష్టపడితే కూడా మనకు అదే జీతం వచ్చిన వెహికల్ వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతో తీసుకున్నాం. ఓకే, అట్లా. అయితే ఇంకా ఈ ఫీల్డ్లోకి వచ్చినాక నాకు పెట్టిన అమౌంట్ పోయినాయి. అంటే ఇంక అంతే, నేను సంపాదించే అమౌంట్ మొత్తం కొత్త నాకు ఈ ఫీల్డ్ లో. ఎట్లా అంటే ఇంకా ఈ ఓలా ఊబర్ ఎక్కడ బుకింగ్ వాడితే ఏం బుకింగ్ తీసుకోవాలి, ఎక్కడ వెళ్ళాలి, ఇంకోటి ఈ హోమ్ ప్లేట్ ఏముంటుంది మా అంటే ఒక 50-60 కిలోమీటర్లు ట్రావెలింగ్ ఉంటుంది అంతే. ఓన్ ప్లేట్ అంటే ఇప్పుడు ఎట్లుంటది అంటే జస్ట్ వాళ్ళ వర్క్ చూసుకొని వచ్చేస్తాడు. ఇదేమంటే పొద్దున్న లేవాలి. అంత మందే నేను వెహికల్ తీసుకున్న 2 months నాకు 2-3 అయినాయి యాక్సిడెంట్ లో. తెలియదు కదా ఎట్లా ఉంటారు రోడ్ల పైన. మన మంచమైనా కూడా అందరు వచ్చి నాకు గుద్దిన వాళ్ళే, నేను ఎవరిని తాకేయాలి. బైక్ కూడా వస్తాను ఇట్లా తాకించుకోవడం. ఈ ట్యాక్సీ ఫీల్డ్ నాకు అనుభవం లేదు. ఇట్లా ఓన్ ప్లేట్ చేసిన కాబట్టి దానిపైన ఏమంటా మా అంటే 100 కిలోమీటర్ తిరిగి ఉందా నేను. మంచిగా పోయి వస్తుండే, సాలరీ వస్తుండే, నిమ్మలం ఉంటుండే. సరే ఇట్లా ఏముండే ఇట్లా వెహికల్ తీసుకొని నాకు ఈఎంఐ నాకు ఒక 15,000 వచ్చాడు సరే ఉద్దేశంతో తీసుకున్నా. కానీ ఆ 15,000 వచ్చుడేమో నేనే 15,000 అప్పు చేసి మరి ఈఎంఐ కడుతున్నా ప్రతి మంత్. అంటే ఈ ఫీల్డ్ లో నాకు ఎక్స్పీరియన్స్ లేక సరే ఇట్లా పోనీ వదిలేస్తే ఇట్లా ఏమైనా ఐటీ కంపెనీలో పెడదామంటే చాలా మందికి అడిగిన, అన్న ఐటీ కంపెనీలో పెట్టు అంటే తమ్ముడు మాకే పేమెంట్లు వస్తుంది, నువ్వు వచ్చి ఏం పెట్టుకుంటావు, బయట ఓలో నట్టుకొని ఈఎంఐ వెళ్తాను వాళ్ళు సజెషన్ ఇస్తారు. ఎట్లా అంటే నాకు అంటే ఇప్పుడు సజెషన్ ఇస్తారు అంటే వాళ్ళ అనుభవం బట్టి చెప్తాను అనమాట. ఇప్పుడు నేను కూడా వీడియోలో కూడా చెప్తూనే వస్తుంటా, నా ఎక్స్పీరియన్స్ బట్టి వెహికల్ తీసుకొని చెప్తుంటా. ఇప్పుడు వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్పారు. లాస్ట్ స్వామి అన్న వీడియో చేసిన కూడా ఆ అన్న కూడా చేసిందంట, చాలా ఇబ్బందులు పడి ఐటీ కంపెనీ వల్ల ఆయన బయటకు వచ్చేసింది. ఇప్పుడు తిప్పలు పడి అట్లా చేసుకుంటుండే ఇంకా అట్లా అనమాట. అట్లా ఇప్పుడు మీరు నా వీడియోలు చూసారా? అన్ని వీడియో చూసుకుంటూ వచ్చినా. అందులో నేనేం చెప్పినా ఫస్ట్ నుంచి అయినా కూడా వెహికల్ తీసుకోకూరి మేము తీసుకున్నాము, కష్టాలు పడుతున్నాం ఎట్లా అట్లా మాకు అంటే మీరు తీసుకొని కష్టాల పాలు కాకూడని చెప్పారు ఫస్ట్ నుంచి అని చెప్తానే ఉంటారు. ఆ ఎవరెస్ట్ స్పీడ్ వెహికల్ ఉన్నప్పుడు కూడా అదే చెప్పారు. సారీ ఏదో వెహికల్ అది ఫ్లీట్ వెహికల్. అప్పటి నుంచి కూడా ఫ్లీట్ లో మాత్రం వెహికల్ తీసుకోకూరు, అసలు వెహికల్ తీసుకోకూరు.
డ్యూటీ చేసుకొని 20,000 జీతం వస్తే నిమ్మలం ఉంటా అని చెప్పారు. అప్పటి నుంచి నాది అదే చెప్పారు. కాకపోతే ఇంకా మేమే ఇంకా ఏంది మీతో మీరు చెప్పారు మాత్రమే చెప్పినాం. ఇంకా దీనంగా ఇంకా మాకు ఈత రాదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా వెహికల్ అమ్మినా కూడా ఇన్ని మాట్లాడిన ఈఎంఐలో దాని మంది కూడా రాదు. వెహికల్ చేసినా కూడా చాలా మంది మా ఫ్రెండ్స్ అమ్ముకోరు వెహికల్స్. ఇప్పుడు లాస్ట్ స్వామి అన్న వీడియోలో చేసినప్పుడు కూడా ఒక 3-4 ఏం పెట్టారంటే కామెంట్, మీరేమో బాగా చెప్తారు వెహికల్ తీసుకోవద్దని, ఎందుకు మీ బిజినెస్ పెరగని కానీ అంటారు. ప్రజెంట్ బిజినెస్ ఎట్లుంది? ప్రెసెంట్ బిజినెస్ బుకింగ్స్ ఎట్లున్నాయి? ఇప్పుడు మీరు పొద్దున ఎన్ని గంటలు వేస్తావు? 6 వరకు నేను వచ్చేసాను, ఆన్లైన్కి వచ్చేసాను. 6 వరకు పొద్దున్నే వాళ్ళు ఆన్ చేస్తాను. బుకింగ్స్ ఎట్లుంటాయి? పడతాయా? వెయిట్ చేయాలా? ఎట్లా? వెయిట్ అంటే ఒక్కోసారి ఆన్ చేయగానే పడుతుంది 100 రూపాయలు బుకింగ్, 150 రూపాయలు బుకింగ్. ఎట్లా అంటే 5 కిలోమీటర్ పికప్ ఉంటుంది, 10 కిలోమీటర్ డ్రాప్ ఉంటుంది, అది 150 రూపాయలకి ఇస్తుండు. నేను సికింద్రాబాద్ నుంచి ఇంతకుముందు అక్కడ మా ఇంటి నుంచి సికింద్రాబాద్కి వెళ్తే 300 ఇచ్చేవాడు. ఇప్పుడు 160, 170 కిలోమీటర్ 9-10 రూపాయలు మాత్రమే ఇస్తుండు ఊబర్ లో. అలాగా ఫేర్ అంటే ఇప్పుడు దగ్గర నెల అవుతుంది, ఫేర్ అయితే తగ్గిపోయింది. అందులో మన వాళ్ళు కొంతమంది ఆఫీస్ కాడ పోయి అటెండ్ చేస్తారు కానీ అది జరగట్లేదు. అంటే జరిగే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే లాస్ట్ మేము స్ట్రైక్ చేసినాం, మీరు వీడియో చూసి ఉంటారు. అవునవును. ఐ థింక్ ఆ స్ట్రైక్ అప్పుడు మీరు బండి తీసుకుని అనుకుంటా. స్ట్రైక్ అప్పుడు వెహికల్ తీసుకోలేదు అప్పుడు. పేరు గురించే స్ట్రైకులు చేసినాం. మేము స్ట్రైకులు చేస్తున్నాము, డ్యూటీ చేసుకుంటారు. మెయిన్ డ్రైవర్స్ దగ్గర యూనిటీ లేదు. అందరూ ఒక ఐక్యమత్యంగా ఉండి హైదరాబాద్ మొత్తం ఒక బండి కీ ఆన్ చేయకపోతే చాలు. వన్ డే కీ ఆన్ చేయకపోతే కాదు, అన్ని ఫినిష్ అవుతాయి. అది ఇంకోటి ఏంటంటే నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చి ఒక 6 months అవుతుంది. 6 months చూడంగా ఇప్పటి నుంచో చేసిన వాళ్ళకి తెలుసు ఏ బుకింగ్ తీసుకోవాలి ఏంది అని ఐడియా ఉంటుంది. అంటే 6 months అంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేక కొన్ని రోజులు ఇట్లా వెహికల్ తెలియదు అనుకోండి, అది వేరే విషయం. వేరే వాళ్ళు నడిపే వెహికల్ ని నాకు ఇప్పుడు కూడా ప్రెసెంట్ ఈ ఏమంటారు ట్యాక్సీ ఫీల్డ్కి వచ్చే వాళ్ళకి మాత్రం రావద్దని ఒక్క సజెషన్ ఇస్తాను నేను. ఏమన్నా డ్యూటీ ఉంటే నిమ్మలంగా చేసుకొని, అదే మెంటల్ టెన్షన్లు ఉంటాయి ఇంకా అలాగా. ఇప్పుడు మీరు వైట్ బోర్డు డ్రైవర్ గా చేసి క్యాబ్ కొన్నారు, ఓకే. దానికి వచ్చినాక ఈ ఎక్స్పీరియన్స్ సింగిల్ మాటలో మీరు ఎట్లా అనిపిస్తున్నారో ఒకసారి చెప్పండి. అంటే వైట్ బోర్డ్ చేసే పెట్టుండేది ఇప్పుడు ఎట్లుంది? వైట్ బోర్డ్ చేసినప్పుడు నా అకౌంట్ లో మినిమం 30-40 వేలు మెయింటైన్ చేసేటోని. ఇప్పుడు అదే 30-40 వేలు నేను నా ఈఎంఐ డేటోసరికి 3-4 రూపాయలు మెత్తిలకు తీసుకొని బండి నడిపి రొటేషన్. ఇంకా ఎట్లా అంటే అప్పు చేస్తున్నా అప్పు కడుతున్నా. డ్యూటీ చేసినప్పుడు నా చేతిలో 10 రూపాయలు ఉండి 10 రూపాయలు ఒక గిట్టోని. ఇప్పుడు అదే నేను 10 రూపాయలు ఒక దగ్గర అడుక్కోవాల్సి వస్తుంది. అంతకుముందు డబ్బులు మెయింటైన్ చేస్తుంది పక్క నా అకౌంట్ లో మీరు చెప్తే నమ్మరేమో అని మినిమం అంటే నా జీతం 20,000 కదా, 10,000 ఇంట్లో వచ్చి 10,000 ఖర్చు కింద పెట్టుకుంటూ. ఎందుకు ఇట్లా అవుతుంది అంటే ఇంకా బిజినెస్ లేదు కదా ఇప్పుడు. అదే బిజినెస్ ఉందనుకో నా ఈఎంఐలు అదే మెయింటైన్ నేను కూడా చేసుకోగలుగుతా. ఇప్పుడున్న ప్రస్తుత మార్కెట్ లో బిజినెస్ అనేది లేదు. కార్లు ఎక్కువైపోయినాయి. ఇంకా ఎట్లా అంటే ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళు కూడా ఏం అర్థం అవ్వట్లేదు. ఎట్లా బుకింగ్ బుకింగ్ కొడుతూనే ఉండరు. వాడు ఊబర్ అవడం చేస్తున్న ఇంకా వీళ్ళు కొడుతారు కాబట్టి ఇంకా వాడు కూడా అదే బుకింగ్ లో వాడు ఫేర్ అనేది ఇంకా తగ్గించుకుంటూ పోతుండ్రు. ఇప్పుడు నేనంటే కొద్దిగా ఒక 6 నెలల అనుభవం ఉంది కాబట్టి ఏదో చిన్న బుకింగ్ తీసుకోవాలి. అంటే ఏ బుకింగ్ తీసుకోవాలి జర మంచిగా వచ్చిన ఫేర్ మాత్రం వెళ్తా. నా బుకింగ్ ఇంకా అంటే చిన్నవి మీకు ఎట్లా చెప్పండి కానీ వస్తలేదు. అంటే మంచి ఫేర్ ఇస్తున్నా ఇప్పుడు అసలుకి ఫేర్ ఏం లేదన్న. ఒక్క బుకింగ్ కూడా ఆటోకి ఇప్పుడే బుక్ చేస్తాం మీకు కానీ లైవ్ లో. ఈ నుంచి మీరు ఆర్టీఐ బుక్ చేయండి, ఆటోకి 1000 రూపాయలు చూపిస్తే మన కార్ కాడు 300 ఇస్తాడు. అట్లుంది ఆటో తీసుకోవాలి. ఏసీ విత్ 2 పాయింట్లు 3 పాయింట్లు పెట్టమంటారు. అట్లుంటది మనకు ఫేర్ అనేది మళ్ళా అంత దారుణంగా అయితే పడిపోయింది అనమాట. బైక్ వాళ్ళకి ఇస్తున్నా 9-10 రూపాయలు ర్యాపిడో. ఈ ర్యాపిడో మొన్న దాకా ఏదో మొన్న కూడా అన్న వాళ్ళు వెళ్ళి ఇక్కడ ర్యాపిడో ఆఫీస్ లో చేసారు. ఇంతకుముందు క్యాబ్ ప్రీమియం లేకుండే, ఇప్పుడు క్యాబ్ ప్రీమియం అంటే అది ఈ మధ్య లాంచ్ చేసినారా ఏమో. ఆడు కిలోమీటర్ కి 30 రూపీస్ అని వచ్చిన వాడు ఇప్పుడు 16-15 రూపాయలు ఇస్తున్నాడు. అతను కూడా ర్యాపిడో అతను కూడా 15-14 రూపాయలు. ఏం సరిపోతుందా మనకి?
మనమన్నా ఇట్లా సిఎన్జి వెహికల్ అని పెట్రోల్ డీజిల్ ఉన్న వాళ్ళైతే ఇంకా వాళ్ళు ఎట్లా నడుపుతారో అర్థం కావట్లేదు పాపం. ఇప్పుడు మీరు ఈ వీడియో చూసి కింద కొంతమంది కామెంట్ పెడతారు. ఆ కామెంట్ ఇప్పుడు ఇతన్ని అడుగుతున్నా, మీరు ఇంత ఇబ్బంది పడతారు కదా, మరి కారు అమ్ముకోవచ్చు కదా. ఎట్లా అమ్ముతాము నా కార్, కొన్న కార్ ఎట్లా అమ్ముతాము? అమ్మాని కాదు కదా, ఇంకా మనం దీనం ఇంకా తప్పదు, దీనంగా తప్పదు. ఇంకా 10 రూపాయలు పోయేసరి నువ్వు ఆ బండి నిలుపుకోవాలి. అమ్ముతే ఏమొస్తుంది నీకు వెహికల్? నీకు ఎంత లేనా? ఇప్పుడు నా వెహికల్ 4 లక్షలు పెట్టినవాడిని, ఇప్పుడు ఈఎంఐ వచ్చేసి 6 నెలలు కట్టిన 1,20,000, దాదాపు 1,20,000, 1,30,000 దాకా ఈఎంఐ కట్టేసిన. ఇప్పుడు నేను 4 లక్షలు దాని మీద పెట్టినా. నాకు ఇప్పుడు 5 లక్షలు తీసుకొని బండి ఏమంటే ఇస్తాడు ఉన్నా, నీకు 3 లక్షలు. నేను అది కూడా ట్రై చేసిన, 2.5 ఇస్తా బండి ఇచ్చేసి డౌన్ పేమెంట్, 2 లక్షలు ఇస్తా డౌన్ పేమెంట్ ఇచ్చేసి కంట్రోల్ పాయింట్ ఇచ్చేసి ఎట్లా ఇస్తామన్నా? విన్నారు కదా, కామెంట్ పెడుతున్నారు. సింపుల్గా పరిస్థితి ఇట్లా ఉంటుంది మాకు. ఇప్పుడు వెహికల్ అమ్ముకోవచ్చు కదా, పానీపూరి బండి పెట్టుకోవచ్చు కదా, చాయ్ చేసుకోవచ్చు కదా, చాయ్ డబ్బా పెట్టుకోవచ్చు కదా అని కామెంట్లు చేస్తారు కదా. బండి 10.5 లక్ష బండి ఆన్ రోడ్ ప్రైస్, ఈఎంఐ అంతా మొత్తం ఇంట్రెస్ట్ అంతా కలిసి 13-14 దగ్గర పడుతుంది. మొత్తం ఎక్స్ట్రా ఫిట్టింగ్ అంతా చేయించుకుంటే ఓకేనా. సపోజ్ ఒక 1 ఇయర్ బండి నడిపిన, తిప్పలు పడి అట్లా అప్పులు చేసి అట్లా కలిసి బండి ఈఎంఐలు నడుపుకున్నా. ఇంకా 4 ఇయర్స్ ఈఎంఐలు ఉంటాయి. అంటే ఓవరాల్గా యావరేజ్ చేసుకున్నా 9 లక్షలు ఈఎంఐలు ఉంటాయి. 9 లక్షలు, 8 లక్షలు అనుకోండి. ఈ బండి 8 లక్షలకి ఎవరైనా తీసుకుంటారా? నీకు 8 లక్షల బదులు నేను కొత్త తీసుకుంటా అంటారు 2 లక్షలు పెట్టి. పక్కా కొత్త వెహికల్ తీసుకుంటా అంటారు డౌన్ పేమెంట్. సరే కంటిన్యూ ఫైనాన్స్ ఇద్దాం అనుకుందాం. మనం ఆల్రెడీ ఇప్పుడు 10 months కట్టింటే కదా ఆల్మోస్ట్ 1,80,000 దగ్గర ఆమెను కట్టింటాం. సరే ఆ అమౌంట్ పోతే పోయా, మిగిలిన మనం డౌన్ పేమెంట్ కట్టిన 4 లక్షలు వస్తుందా? రాదు. ఇప్పుడు మిమ్మల్ని ఎంత అడిగారన్నారు? అదే చెప్తాను కదా, 2 లక్షలు ఇస్తా వెహికల్ ఇచ్చేసి. మళ్ళీ మీ మైలేజ్ ఎంత తిరిగింది? నాది నన్ను చెప్తున్నా కదా, నాది 22,000 తిరిగింది. 20,000 బండి తిరిగింది. ఎక్కువ తిప్పలే కానీ బండి 4 lakhs డౌన్ పేమెంట్ కట్టిండు. ఎన్ని మంత్స్ ఈఎంఐ? 7 months ఈఎంఐ కట్టిండు, 2 లక్షలు. ఇప్పుడు అడిగేటోళ్ళు తప్పని చెప్తలేను. ఎట్లా అంటే ఎవరికైనా సరే, ఈవెన్ నాకైనా సరే, బండి సెకండ్ హ్యాండ్ ఒక్కసారి షోరూమ్ నుంచి బయటకు వచ్చినాక సెకండ్ ఈవెన్ బండే కాదు, మొబైలే కాదు, ఏదైనా అంతే, షోరూమ్ నుంచి బయటకు వచ్చినాక అది అంతే, ఆ వాల్యూ అనేది పడిపోతుంది అనమాట. ఎవరు ఆ ప్రైస్ పెట్టి కొనరు. ఎట్లా ఆలోచిస్తారంటే, ఇప్పుడు సపోజ్ నువ్వు నన్ను అడుగుతున్నావు 4 లక్షలు అడుగుతున్నావు, సరే 3 లక్షలు అడుగుతున్నావు, ఏదో 50,000 వేసిన కొత్త బండి కొనుంటా, కొత్త ఫీల్ ఉంటుంది. ఆ విధంగా ఆలోచిస్తుంది ఎవరైనా అంతే. హ్యూమన్ సైకాలజీ అనమాట, అట్లే ఉంటది. కానీ మనం లాస్ అయిపోతున్నాం మన ఇక్కడ. అదే చెప్తున్నా. కనీసం నేను 4 కాడ ఒక 3 ఇచ్చినా కూడా వెహికల్ చేస్తుండే, ఇంకా లాస్ ఇంకా దీంట్లో ఇంకా నేను అదే చెప్తున్నా. మన వాళ్ళకి ఎంతోమంది కామెంట్ పెడుతున్నారు కదా, తప్పక బండి ఒకసారి తీసుకున్నామంటే ఇంకా తప్పగా అమ్మలేము, ఇంకా దాన్ని చేయలేము. ఇంకా ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాండి, ఒక చెరువు ఉంది, బై మిస్టేక్ దాంట్లో పడినారు, మీకు ఈత రాదు, మీరు చచ్చిపోతారా? పానం విడిచలేరు. ఎట్టా తిరిగి పోరాడు అట్ట చేసిన బయటికి రావాలని అనుకుంటారు. ఇక కింద మీద ఎట్టయినా సరే రావాలనుకుంటారు. అదే అనమాట. ఒక్కసారి ఈ ఫీల్డ్ వచ్చి స్టీరింగ్ పట్టుకున్నామంటే వ్యసనం. ఇది ఒక జూదం లెక్క అనమాట. ఒక జూదం అలవాటు పడినోడు ఎట్లా వదులుకోడు, స్టీరింగ్ పట్టుకునేటోడు కూడా మ్యాక్సిమం బయటికి రావడం చాలా కష్టం. ఇబ్బందులు పడుతుంటారు. అట్లయినా కూడా తప్పదు. చాలా మంది అనుకుంటుంటారు డ్రైవర్ లైఫ్ బాగుంటుంది, ఏసీలో కూర్చొని లక్షలు సంపాదించుకుంటారు. దీన్ని నడిపితే వానికి తెలుస్తుంది బాధ. తెలుస్తుంది. అప్పు చేసుకున్నదాన్ని ఇంకా వెహికల్ పైకి కనపడుతుంది నవ్వుతున్నాడని, లోపల బాధ ఎంతో ఉంటది. నా అదృష్టం ఏంటంటే నేను బ్యాచులర్ని, అమ్మ నాన్న మీద డిపెండ్ అయి ఉన్నా. ఒక్కవేళ నాకు అంటే ఇల్లు కిరాయి నేనేం చూసుకోను. ఒక్కవేళ అదే నేను పెళ్ళయి నాకు భార్య పిల్లలు ఉండి, వాళ్ళ ఫీజులు ఉండి, అవి ఉండి కారు వానికి ఏమంటే మాత్రం వాడు ఏం చేయలేడన్నా. నాకంటే నేను ఇంకా చెప్తున్నా కదా, అప్పు చేస్తున్నా, కడుతున్నా, ఎట్లా అట్లా దాన్ని ఇల్లుకుంటూ వస్తున్నా. ఒక్కవేళ ఫ్యామిలీ ఉండి ఇల్లు కిరాయి మొత్తం ఉన్నా అనుకో, ఈ ఫీల్డ్ వేస్ట్ అన్న. డ్యూటీ చేసుకోవడం బెస్ట్. మళ్ళా ఇంకోటి నా సజెషన్ అంటే, అప్పు చేసి మరి వెహికల్ తీసుకోవద్దు. ఏంటంటే ఈ సంపాదించే సంపాదనలో వడ్డీలకు పోతుంది, మళ్ళా ఈ బండి పోతుంది, వానికి రూపాయి మిగలదు. ఒక్కొక్క రోజు నాకు చెప్తున్నా కదా, అంటే అన్ని రోజులు ఒక రోజు ఉండదు. ఒక్క రోజు బండి 700 సిఎన్జి కొట్టిస్తే ఆ సిఎన్జి పైసలు కూడా వస్తలేవు ఒక్కొక్క రోజు. చెప్తున్నా కదా,
ఒకరోజు బుకింగ్ లో వాడు నాకంటే ఎట్లో అట్లా కిందికి మీదకి వస్తున్నా 10,000 అప్పు చేస్తున్నా మళ్ళీ వచ్చిన వాళ్ళకి అది కడుతున్నా. అది వేరే. ఇంతవరకు నాకు ఈ బండి తీసుకున్నప్పటి నుంచి నాకు ఇప్పటికి ఒక 50,000-60,000 దాకా అప్పు అయిందన్న నా సొంతంగా. నేను ఈ మిమ్మల్ని ఎందుకు సజెషన్ అంటే నాలాగా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉండరు, వాళ్ళకేమైనా ఉపయోగపడుతుంది. లేదు, కంపల్సరీగా మీలాంటి ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ కావాలి. ఎందుకంటే ఈ ఫీల్డ్ అలవాటు ఉంటే పర్లేదు, అలవాటు లేకుండా నాలుగు వస్తే మాత్రం వాడు. నేను వెహికల్ తీసుకో 2 months ఇది అమ్ముదాం అనుకొని చెప్పినా, అయితే ఇంకా నాకు రేట్ రాలేదు. మా అమ్మ నాన్న కూడా మా సపోర్ట్ ఉంది కదా, మేము చేస్తాం లేరనడానికి నేను ఆ వెహికల్ ఎట్లా అట్లా తీసుకొస్తున్నా. కాకపోతే ఒకవేళ ఇది అమ్మ నాన్న సపోర్ట్ లేకుండా గుంటూరు చూసిరా, ఇంకా వాడికి ఏం చేయలేడు. ఇంకా ఒక్కసారి ఇంకా సూసైడ్ థాట్ కూడా వస్తుంది. నాకు వచ్చింది కదా చెప్తున్నా. ఇంకా అంతే, ఇంకా ఏం చేయలేము. ఒక్కసారి ఇంకా దీనంగా ఉండాలంటే ఇంకా అంతే ఎట్లా చేస్తాను సరే. ఇంకోటి ఏంటంటే నాకు ఇప్పటికి ఏ బుకింగ్ తీసుకోవాలి ఏ బుకింగ్ తీసుకోవద్దు నాకేం అర్థం అవ్వట్లేదు. ఇంకా అట్లా ఇంకా పోతూనే ఉన్నా. అట్లా మన వెహికల్ తీసుకునేది మనం బతకాలి కాదు, నా ఈ ఊబర్ వాళ్ళని పెట్రోల్ బంక్ వాళ్ళని ఈఎంఐ బతకాలి. నా సజెషన్ అంటే మనం బతకాలి కాదు, ఈ ముగ్గురిని బతికిరనికనే పెట్రోల్ బంక్ వాడిని, కార్ ఫైనాన్స్ వాడిని, తర్వాత ఏమంటారు బయట ఏమైనా అప్పు తెస్తే అప్పులోని మనం బతికేది మాత్రం ఉండదన్న. ఇప్పుడు నేను వాళ్ళ ముగ్గురిని బతికిస్తున్నా కాబట్టి నేను వాళ్ళ ముగ్గురు పేరు చెప్తున్నా. ఇంకా చాలా మంది ఇంకెవరిని బతికిస్తో తెలియదు నాకు, కానీ అది సజెషన్. అది వెహికల్ తీసుకోవద్దు. మీరు పైన ఊబర్ బాగుపడతాడు, ఊబర్ వాడు బాగుపడతాడు. మన వల్ల వాడేందుకు బాగుపడతాను, వాడే బాగుపడతాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంది, ఇప్పుడు మన కొత్తపేట నుంచి అక్కడికి వెళ్దాం అనుకోని ఒక 600 ఫేర్ వస్తుంది. 600 ఫేర్ లో వాడు 300 దొబ్బి 300 మనకి ఇస్తాడు. నాకు ఒక రోజు వచ్చిందని అట్లే, నాకు ఎంత మన మల్లపూర్ నుంచి అక్కడికి తీసుకెళ్తే నాకు 700 చూపించిండు. అక్కడికి వెళ్ళిపోతే నాకు 500 ఇచ్చిండు. 40 కిలోమీటర్ మల్లపూర్ నుంచి ఆర్జీఐకి మూలాలి నుంచి అక్కడికి వెళ్ళినా. మొదల నుంచి అక్కడికి నాకు వాడు 672 700 చూపించిండు. సరే వెళ్దాంలే ఇంకా బుకింగ్ పడతాం అని వెళ్ళిపోయినా. నాకు 790 అట్లా చూపించిన నాకు లాస్ట్ వచ్చేసరికి 500 చేయించిండు. దాదాపు 300 400 ఎయిర్పోర్ట్ ట్రిప్ లో మీద 300 పైన దుబ్బుతుండు కమిషన్. అలాగా ఇప్పుడు నా వీడియోలో చూసినావు కదా, నా వీడియోలో చూసినాక ఏమనిపించింది అంటే ఏం తెలుసుకోవాలనిపించింది, ఏం తెలుసుకున్నావు? మీ వీడియో చేయడం వల్ల యూజ్ ఉందా లేదా? ఉందమ్మా, ఖచ్చితంగా యూజ్ ఉంది. ఏ పరంగా? ఇట్లా నాలాగా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకి మీరు నేను అందుకే మిమ్మల్ని మీకు ఫోన్ చేసి మాట చెప్పిన, అన్న మీరు ఇట్లా వీడియో చేయాలి, కొత్త వెహికల్ తీసుకున్న వాళ్ళకి ఒక కొంచెమన్నా యూజ్ అవుతుంది. ఒక డ్యూటీ చేసుకుంటున్నప్పుడు ఉండే మనశాంతి ఇంట్లో ఈ ఫీల్డ్కి వచ్చిన మనశాంతి ఉండదు. అది ఎండింగ్స్ వీడియోలో చూసినావు కదా, ఆ వీడియోలో ఏం తెలుసుకున్నావు? ఎండింగ్ వీడియోస్ అంటే అదే చెప్తున్నా అన్న, అరే అన్న ఇట్లా చేస్తుండ్రు రోజు అంటే మీరు నేను చెప్తున్నా ఓపెన్ గా, మీరు సంపాదించే పైసా చూసినా అని బాధే కష్టాలు చూడలే, పడే కష్టాలు చూడలే చెప్తా వస్తున్నా. మీరు అప్పటి నుంచి కూడా చెప్తున్నా ఉండరు, వెహికల్ ఉన్నప్పుడు కూడా వెహికల్ తీసుకోకూరి, మూడులో వెహికల్ తీసుకోకూరి. కింద కామెంట్లు చూసిన ఏమంటారు అందరూ, నువ్వు బాగానే చేస్తున్నావు కదా ఎండింగ్స్, బాగానే చేస్తున్నావు ఎండింగ్స్, మేము అందరం వస్తా నీకు బినే దక్కుతుందా? రైట్ బినే దక్కుతుందా? ఇదే అగైన్ ఇప్పుడు మీరు ఇప్పుడు నేను ఈవినింగ్ లో అప్లోడ్ చేస్తా, నైట్ వరకు చూడు, కంపల్సరీ ఆ కామెంట్ ఉంటుంది. పొద్దున కష్టపడితే వస్తుంది కదా, అమౌంట్ వస్తుంది కదా, సిఎన్జి వెహికలే కదా. సిఎన్జి వెహికల్ అయితే ఎలక్ట్రిక్ వెహికల్ అయితే అన్న మనం పడే బాధలు ఉంటాయి కదా. అవును, ఇన్ని బాధలు ఎవరు చూడరు కదా. ఒక్కవేళ కూడా వాడు మళ్ళా వెహికల్ తీసుకొని ఈ ఫీల్డ్కి వచ్చిన అనుకో, ఇంకా వాడు మూర్ఖుడే, వానికి మనం ఏం చెప్పలేము. ఇంకా మీరు చెప్పిరు నేను వినలేదు, నేను ఒక మూర్ఖుడిని. అలాంటి మూర్ఖుడు కూడా ఇంకా వస్తే మాత్రం ఇంకా మీ స్వామి సాగురి. ఇదే నా సజెషన్ అన్న. ఇగో విన్నారు కదా మన జగదీష్ చెప్పింది. ఇప్పుడు వీడియో చేయడం గల కారణం ఏంటంటే, ప్రత్యేకంగా నేను చేసిన నా మాట కాకుండా ఇంకొక ఎక్స్పీరియన్స్ పర్సన్ 9 years ఎక్స్పీరియన్స్ స్వామి, అతనితో కూడా వీడియో చేసిన, అతని ఎక్స్పీరియన్స్ చెప్పించిన. ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళకు కొత్త అతనితో చేపియాలనేసి ఇతను అంటే నాకు అసలు ఆ థాట్ లేదు. మెయిన్ కంటిన్యూగా బాగా మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్ చేసుకున్నా వద్దాం అనుకున్నా. అయితే ఈ మధ్యలో ఇతను ఫోన్ చేసిండు, అన్న ఇట్లా చాలా ఇబ్బంది అవుతుంది అన్నది కొంచెం బాధపడిండు. నాకు బాధ అనిపించింది, అది ఇట్లా ఇంకొకటి బాధపడకూడదు, కనీసం కొత్త అతను తీసుకొని కొత్తగా వచ్చే వాళ్ళన్నా తెలుసుకుంటారనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేస్తున్నా.
వెహికల్ ఇదో బిజినెస్ ఊబర్ బిజినెస్ చేసుకోవాలా మనం సంపాదించుకోవాలంటే దయచేసి రాకండి. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఇతని ఎక్స్పీరియన్స్ కూడా, ఇతను ఎంత బాధపడుతున్నాడంటే కళ్ళలో నీళ్ళు వచ్చాయి నాకైతే ఫోన్లో మాట్లాడిండ్రు. అట్లా అంత ఘోరంగా పరిస్థితి ఇతను ఉంది. ఒక్కడే కొడుకు, మమ్మీ డాడీ ఏమనలేరు, అంటే ఏమన్నా చేసుకుంటాడే అదొక బాధ అంట. ఇంకా పర్సనల్గా చెప్పుకున్నాడు. నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఇదైతే అందరికి తెలియాల ఒక ఉద్దేశంతో అయితే వీడియో చేశాను అనమాట. ప్లీజ్ దయచేసి అయితే జాగ్రత్త. ఇంకోటి ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ వీడియో చేశాను, స్కాములు బాగా జరుగుతున్నాయి. అది ఎందుకో కానీ డ్రైవర్ల మీదనే ఇది చేస్తారు. చాలా జాగ్రత్త. ఓకే, ఇది అనమాట ఇవాళ వీడియో. మన జగదీష్ సురేష్, థ్యాంక్ యూ జగదీష్, చాలా మంచి చెప్పినావు. నీ మాట విన్న కొంతమంది అన్న బెటర్ అయితే రాకపోవడం బెస్ట్ అన్న అనుకుంటారు. ఈ ఊబర్ లేకపోయినా కూడా ఐటీ కంపెనీలో పెట్టుకుంటా. ఐటీ కంపెనీలో కూడా స్కామ్లు ఉన్నాయి. ఇంకా అది నాకంటే తెలియదు. ఎట్లా అంటే నీకు తెలిసిన వరకు అయితే, నాకు తెలిసిన వరకు అయితే పేమెంట్ ఇస్తా అని చెప్తారు. పేమెంట్ లో వచ్చేసరికి ఇంకా వన్ ఫోన్ వెంటనే ఫోన్ కలవాలి, స్విచ్ ఆఫ్, ఇస్తాం. అంతలోపు ఇక్కడ వీడాగడు కదా ఈఎంఐ వాడు. ఎట్లా అవుతాడు? ఆగడు. మహా అయితే ఒక 3 EMIలు అవుతాడు మాక్సిమం. ఇప్పుడు అయిపోతే అయిపోయా. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ మంత్ కే మన ఇది అవుటర్ రింగ్ లో పోటీ ఆపుతారు, వెహికల్స్ ఆపుతున్నారు. ఇవన్నీ బాధలు ఉంటాయి. ఈ బాధలు అవసరం మనకి? దాని బదులు ఏదైనా పని చేసుకోవడం, ఏదైనా చిన్న బిజినెస్ చేసుకోవడం, ఏదైనా అది బెటర్ నన్ను అడిగితే. ఆ 4 లక్షలు పెట్టి ఏమన్నా రోడ్ సైడ్ ఫుడ్ పెట్టినా కూడా మంచి వానికి రోజుకు 2-3 వేలు వస్తాయి ఈజీగా. నాకైతే మెసేజ్ చేస్తుంటారు, గవర్నమెంట్ ఎంప్లాయీ చేస్తుంటారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ చేస్తుంటారు, అందరు చేస్తుంటారు. క్యాబ్లో మనం పోతున్నాయి కానీ వెనకాల కస్టమర్ చెప్తుంది, భయ్యా మే క్యాబ్ బిజినెస్ అని అంటారు, క్యాబ్ బిజినెస్ పెట్టాలి అంటారు. అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీ క్యాబ్ బిజినెస్ పెట్టడమే, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ క్యాబ్ బిజినెస్ పెట్టడమే. అందరూ క్యాబ్ బిజినెస్ పెడితే మేము డ్రైవర్లు ఏం చేయకపోలా, మాకే బిజినెస్ అవుతుంది అంటే వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? లాస్ట్ కానికి తప్ప నుంచి ఏమీ యూస్ ఉండదు. నేను చాలా మంది సజెషన్ అయితే చెప్పినాను, క్యాబ్ ఫీల్డ్ కాకుండా ఏదైనా బిజినెస్ చేసుకోవడం చాలా బెటర్. మా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాం, కానీ వినరు. అనుభవిస్తే తెలుస్తుంది అన్నది. చాలా మంది ఏమనుకుంటారు అంటే నువ్వు చేస్తున్నావు కదా మేము చేయలేము అనుకుంటారు. మీరెంత కష్టపడి అంటే మీకు తెలుసు, ఆ ట్రిక్స్ తెలుసు, ఎట్లానో ఇంకా అట్లా ముందుకు వస్తాను. ఇప్పుడు నేను కూడా ఎర్నింగ్స్ కూడా ఎందుకు చేశానంటే నేను కూడా ఇబ్బంది పడినా. నేను ఫస్ట్ ఈ ఫీల్డ్ రాని కోసము వీడియో కోసం చూసిన, ఒక్క వీడియో కూడా లేదు ఎర్నింగ్స్ గురించి. ఏదో కొన్ని ఉన్నాయి వీడియోస్, ఒక క్లారిటీ లేదు. మొత్తం లేవని కాదు, కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి, ఎర్నింగ్స్ వీడియో ఉన్నాయి, బట్ క్లారిటీ లేదు. ఓకే, పరిస్థితి ఇది. నేను కూడా అనుభవించిన కదా, నా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి తెలియాల. ఆ ఉద్దేశంతో నేను వీడియో చేసిన. ఓకే, ఇప్పుడు ఎందుకు వీడియో చేయట్లేదు అంటే ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు మీరు ఒకసారి ఏదైనా వీడియో చేస్తుంటారు, ఇప్పుడు మీతో పాటు వాళ్ళకు క్లారిటీ ఇస్తున్నా. ఇప్పుడు ఏమవుతుందంటే మన పరిస్థితి దారుణం అయిపోయింది. సిఎన్జి పెట్రోల్ అంతా పోయి ఒక 500-800 మిగులుతుంది. కొంతమంది ఏమనుకుంటారంటే సిఎన్జికి పోయి ఈఎంఐకి పోయి మనకు 500 మిగులుతుంది, 500 × 30 15,000 మిగులుతుంది కదా, బండి మన చేతికి మిగులుతుంది. అదే అనుకుంటారు. నువ్వు అదే అనుకున్నా? సరే, ఇప్పుడు చెప్తాను. దాని తర్వాత పైకి కనపడేది ఇది, లోపల జరిగే చెప్తా. టైర్లు అరిగిపోతాయి, టైమింగ్ బెల్ట్, టైమింగ్ చైన్, బండికి పైన కనపడేటివి చిన్న డ్యామేజ్లు, టైర్లు లోపల చాలా ఉన్నాయి, పుచ్చులు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికి పైసలు ఎటుకెళ్ళి కడతారు? అదే 15,000 మీరు కావాలనుకుంటే ఏదో జాబ్ చేసుకుంటే బెటర్. ఈ పెట్టుబడి డబ్బులు మిగులుతాయి. ఈ పెట్టుబడి డబ్బులు బ్యాంకులో ఇన్వెస్ట్ చేసుకుంటే వడ్డీ అని వస్తుంది. బయట వడ్డీకి ఇచ్చిన 3-4 రూపాయలు వడ్డీ వస్తుంది. బ్యాంకులో కూడా 5 years పెట్టుకో, 4 lakhs కడుతున్నావు, డబుల్ వస్తుంది. మరి వస్తుంది డబుల్ రాకుండా ₹1,00,000 వచ్చే మనం లాస్ ఉండదు. మెయిన్ వచ్చేసి 10 లక్షలు లాస్ ఉండదు. మైండ్ టెన్షన్ అస్సలు ఉండదు. ఈ మెంటల్ టెన్షన్ ఎక్కువ ఉంటాయి అన్న, మెంటల్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఇది చాలా జాగ్రత్త వింటారు కదా. ఈ వీడియో అందరూ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ షేర్ కంపల్సరీ చేయండి. ప్రతి ఒక్కటి తెలియాలి, మనోడి బాధ ప్రతి ఒక్కటి తెలియాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచ్ వీడియో. బాయ్.